ఇవాళకి 36వ రోజు మనం సమ్మె చేపట్టి, కానీ ఇంతవరకు అయితే ప్రభుత్వం దిగి రాలేదు. మనం ఏది చేసినా కూడా సాధించుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనము ఎన్నుకున్న నాయకులు ప్రజాప్రతినిధులు అయితే మన దగ్గరికి రావడం లేదు. ముఖ్యమంత్రికి ఏదైనా విషయం చెప్పాలంటే ఆయన సలహాదారులు మాత్రమే వెళ్ళి చెప్తున్నారో, లేదా అంటే వాళ్ళ నిర్ణయం చెప్తున్నారో లేకుంటే ముఖ్యమంత్రి నిర్ణయం చెప్తున్నారో మనకైతే తెలియదు. మనం ఏదైనా ఉంటే మన సమస్యల గురించి మనకు ఒక మంత్రిని కేటాయించినారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. అసలు ఆమె ఎక్కడుందో ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మమ్మల్ని చర్చకు పిలిచి మాటికి బెదిరించడం కాకుండా ఫస్ట్ బుజ్జగిస్తారు, తర్వాత బెదిరిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మేము కూడా మీరు చేసే ప్రతి పనిని మేము కూడా జీవితంలో గుర్తుపెట్టుకుంటాము. ఎన్ని రోజులు లేదు, ఇంకా 2 నెలలు మాత్రమే. మా సమస్యను మీరు పరిష్కరించకపోతే ఎప్పుడు కూడా మీ మొహాలు జనాలకు కూడా చూపించకుండా ఉండే విధంగా చేస్తాం మేము. కాబట్టి మా సమస్యలను మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే ఆయన పర్సనల్గా ఆయన ముఖ్యమంత్రికి ఏ విషయంలోనైనా జోక్యం చేసుకోగానే మా అంగన్వాడీ సమస్యల గురించి మాత్రం మా మంత్రులు మాట్లాడాలి, బయటికి రావాలి. ఎందుకంటే మేము ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నాము. ఇంతమందికి అనేక పార్టీల వాళ్ళకు మేము కనిపిస్తున్నాం, కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రం కనిపించడం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మేము 10 డిమాండ్లు నెరవేర్చినామంటున్నారు, కానీ 10 డిమాండ్లు నెరవేర్చేదైతే మీరు అన్ని జీవోలు ఇచ్చినారా? మేము అడిగింది 11 డిమాండ్లు, 10 డిమాండ్లు నెరవేర్చినామంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినారా? వేతనం మాత్రమే మేము ఇవ్వలేము అని అంటున్నారు. మేము అడిగిన దాంట్లో గ్రాట్యుటీ ఉంది, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది, మమ్మల్ని గుర్తించినామని చెప్పండి ఒకవేళ మీరు. కానీ ఇంతవరకు అయితే మాకు ఎలాంటి మీ నుంచి స్పందన రాలేదు. మీరు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని బెదిరించడానికే పాల్పడుతున్నారు. మీరు బెదిరిస్తే మేము బెదరడానికి మేము మామూలు మనుషులం కాదు, అంగన్వాడీ టీచర్లమని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడుతున్నాడు, లేకుంటే బొత్స మాట్లాడతాడు. బొత్సకి ఏం సంబంధం? విద్యాశాఖ మంత్రి. అయ్యా నీ శాఖకి ఏదైనా సంబంధించిన విషయాలు మేము మాట్లాడితే అప్పుడు మా విషయాలలో జోక్యం చేసుకో, అంతేగాని ఈ అంగన్వాడీ సమస్యలకు ఒక మంత్రిని అనేది కేటాయించినారు. ఆమె మాట్లాడకుండా ప్రతిదానికి మీరే వెనకేసుకొచ్చి ప్రతిదానికి మీరే మాకు సమాధానం చెప్పి లోపలికి పిలిచి మమ్మల్ని బెదిరించి అంటే మమ్మల్ని ఏదో ప్రత్యామ్నాయం చూసుకుంటామంటున్నారు. మీరు ఆల్రెడీ చూసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు సమ్మె విరమించారని మీకు కూడా అర్థమైంది. మీరు చూసుకున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు సచివాలయం సిబ్బంది. మీరు ప్రత్యామ్నాయం చూసుకుంటారని చెప్పేసి ఒక 5-6 మందికి 10 మందికి మా నాయకులకు చెప్పేది కాదు. మీకు దమ్ము ఉంటే ఒక 10 మంది మీడియా వాళ్ళని పిలుచుకొని గట్టిగా మీడియాకి చెప్పేసేయండి. మా లోపల మాట్లాడేది కాదు, ఏదైనా బయటికి ప్రచారం చేసుకోండి. అంతేగాని మీకు బయట మాట్లాడే దమ్ము లేక మమ్మల్ని పిలుచుకొని మమ్మల్ని బెదిరించే పని మాత్రం చేయొద్దండి. మేమైతే సమ్మె విరమించుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి నుంచి ఇంకా వేరే విధంగా ఎంత ఉధృతంగా అయినా చేస్తాం మేము. ఎందుకంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మాకు మద్దతు ఉన్నాయి. కాబట్టి మేము సమ్మె విరమించుకునే ప్రసక్తి అయితే లేదు. మీరు ఆలోచించుకొని ఈ 2-3 రోజులైనా మాకు మా సమస్యలు నెరవేర్చే విధంగా మీరు మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎంతసేపు ఉన్నా మేము జూలైలో పెంచుతామంటే జూలైలో పెంచడానికి నెక్స్ట్ మీ ప్రభుత్వం వస్తుంది. మీకు నమ్మకం ఉంది కదా, మీ ప్రభుత్వం మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు సంతకం పెట్టడం లేదు? కనీసం ఇంత ఇస్తామని మీరు బయటకు చెప్పండి, ప్రచారం చేసుకోవాలి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, అది కూడా చేస్తే మాకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది కదా. కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, మేము ఏవైతే అడిగినామో మేము 11 డిమాండ్లు అడిగినా కూడా మేము ముఖ్యంగా 4 డిమాండ్లను మాత్రమే మీ దగ్గర ఉంచినాము. మాకు ఆ 4 డిమాండ్లు నెరవేర్చే వరకు మేమైతే సమ్మె విరమించుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.